హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబుర్ను చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి 2 కార్లకు అందించే రైతు భరోసా, రైతు బంధు నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చినట్లుగా తెలుస్తుంది. సుమారుగా 7,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. అయితే ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసాని అందించబోతుందనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. మీరందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి మరో శుభవార్తను తెలియజేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఎకరాకి 7,500 రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్రంలో 100 ఎకరాలు కలిగి ఉన్నా కూడా 10 ఎకరాల వరకు కుటుంబానికి ఇవ్వాలి అని భావిస్తుంది. ఎకరాకి 7,500 రూపాయల చొప్పున ఒక్క కుటుంబంలో 10 ఎకరాలకి అంటే 75,000 రూపాయలు రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. దీన్ని ఈ 10 ఎకరాల ప్రక్రియను 2 విడతలుగా విభజించి రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు చేయబోతుంది. మొదటి విడతలో భాగంగా 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు, రెండో విడతలో భాగంగా 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు. మొదటి విడతలో 37,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రెండో విడతలో 75,000 రూపాయలు రైతుల ఖాతాలలో నిధులని విడుదల చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రక్రియను దసరా కల్లా పూర్తి చేసి రైతులకి ఆర్థికంగా అండగా నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి సుమారుగా 18,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం 22 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసింది. ఇక్కడ జూలై 18వ తారీఖు నాడు 6,000 కోట్లు, జూలై 30వ తారీఖు నాడు 6,000 కోట్లు, అలాగే ఆగస్టు 14, 15, 16 తేదీలలో మరో 5,400 కోట్లు, సుమారుగా 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులను కూడా ఈ 2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అని చెప్తుంటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ మొదటి వారం నుండి రైతుల ఖాతాలలో 7,500 రూపాయలకి సంబంధించిన నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపబోతుందనే సమాచారం చాలా వివరంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధులకి సంబంధించి లైన్ క్లియర్ చేసినట్లుగా సమాచారం అయితే వస్తుంది. మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి ఒక సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా, రైతు బంధు కేటాయింపులు చేయాలి అనేది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పిస్తామని చెప్పింది. ఇందులో భాగంగానే సబ్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా వివిధ ప్రాంతాలలో 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వమని సూచనలు చేసినట్లుగా నివేదికలో సమర్పించినట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాలలో 7-8 ఎకరాలకి ఇవ్వాలి అని సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. మరికొన్ని ప్రాంతాలలో 5 ఎకరాలకి అని చెప్పి సూచనలు చేసినట్లుగా తెలుస్తుందని చెప్పేసినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మీకు ఒక ప్రశ్న, ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది? 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ప్రజా అభిప్రాయ నివేదికకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడానికి మరొక 20 రోజుల సమయం పడుతుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు 1,52 లక్షలు ఉన్నాయి. 1 ఎకరం పట్టా కలిగిన రైతులు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 26 లక్షల మంది ఉన్నారు. 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 17 లక్షల మంది రైతులుంటే, 3 ఎకరాలు 11 లక్షల మంది రైతులు, 4 ఎకరాలు 6 లక్షల మంది రైతులు, 5 ఎకరాల పట్టా కలిగిన రైతులు సుమారుగా 4 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కుటుంబంలో భర్త పేరు మీద 2 ఎకరాలు, భార్య పేరు మీద 2 ఎకరాలు, వారసుల పేరు మీద 2 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు ఈ కుటుంబం పేరు మీద రైతు భరోసా కింద నిధులు జమ చేయబోతుంది. అంటే కుటుంబం మొత్తంలో ఎంత పట్టా కలిగిందని చెప్పేసి ఒక కుటుంబానికి 10 ఎకరాల సీలింగ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 7,600 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు వద్ద నుండి
నిధులు రుణంగా తీసుకోబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ 7,000 కోట్ల రూపాయలలో ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చినట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక మిగతా 4,600 కోట్ల రూపాయలు రాగానే తెలంగాణ రాష్ట్రంలో దసరా కానుకగా రైతుల ఖాతాలలో నిధులను విడుదల చేసి తీపి కబుర్ని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో మరో గ్యారంటీ ఇంద్రమ్మ ఇండ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పథకాన్ని ఈ సెప్టెంబర్ చివరిలో లేదంటే సెప్టెంబర్ 3వ వారం 4వ వారంలలో పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన వర్గీయులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ వారం నుండి అక్టోబర్ 1వ వారం వరకు అంటే నెల రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాలలో సుమారుగా 7,600 కోట్ల రూపాయలను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఎకరాకి 7,500 రూపాయల చొప్పున 2 కార్లకి సంబంధించి అంటే ఏడాది పేరు మీద 15,000 రూపాయలు రైతుల ఖాతాలలో నిధులను విడుదల చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సంబంధించిన విధి విధానాల కసరత్తుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను అధికారులు సీఎం వద్దకి పంపినట్లుగా తెలుస్తుంది. దీనిపైన సబ్ కమిటీ ఇచ్చే నిర్ణయాల్లో భాగంగా కొన్ని మార్గదర్శకాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ సీలింగ్ వ్యవస్థకి సంబంధించి మొత్తానికి 10 ఎకరాలకి నిర్ణయించబోతున్నారనే సమాచారం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే సబ్ కమిటీ ఐటీ రిటర్న్లు కట్టేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఐఏఎస్, అలాగే ఎంఆర్ఓ పై స్థాయి వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే, అలాగే జడ్పీటీసీ, జడ్పీ, అలాగే పై స్థాయికి సంబంధించిన ప్రజాప్రతినిధులకి సంబంధించిన రైతులకి కూడా ఈ రైతు భరోసా నిధులు ఇవ్వద్దు అని భావిస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అనే సమాచారం మొదటి పాయింట్ అయితే. రెండో పాయింట్, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పూర్తిస్థాయి నిధులు రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమం మరొక 20 రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది అనేది రెండో అంశం. మూడో అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపబోతుంది అనేది మూడో అంశంగా ఉంది. నాలుగో అంశంగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉన్న సందర్భంగా రుణ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైందనేది ఐదో అంశం. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రారంభానికి ఇంకొక 20 రోజుల సమయం పడుతుంది అనేది అయితే తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలు, అవలంబిస్తున్న విధానాలు, విధి విధానాలకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అయితే ఇప్పటికైతే ఇది ఉంది. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోల ద్వారా సమాచారం తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.